దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తప్పటడుగులు వేస్తున్నటువంటి ఒక వ్యక్తికి, ఒక చిన్న బాబుకి పాపకి చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి ఒక అనుభవం కావాలి, ఒక గైడెన్స్ కావాలి. పెద్దవాళ్ళకి మా సహోదరుడు చైతన్య గారు వచ్చారు. ఎక్కడ పడిపోతారేమోనని, ఎక్కడ తప్పిపోతారని ఆయన చెయ్యి పట్టుకొని నడిపించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన పురుషుడు, బలమైన పురుషుడు. అలాగే తప్పటడుగులు వేస్తున్నప్పటికీ కూడా, లేకపోతే బలంగా నడుస్తున్నప్పటికీ కూడా తప్పిపోయే అవకాశం ఉంది. కనుక మనల్ని ఎవరో ఒకరు చెయ్యి పట్టుకొని నడిపించాల్సిన అవసరం ఉంది. మన భార్య మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తే అది అంత బాగుండదేమో, మన భర్త మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తే అంత బాగుండదేమో, మన బిడ్డలు మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తే బాగుండదేమో. కానీ ఒక అదృశ్య హస్తం మన భౌతికమైన దృశ్య హస్తాన్ని పట్టుకొని నడిపిస్తే అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం. ఇది ఎవరికి కనబడదు, కానీ ఈ నడిపింపును మనం అనుభవిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అమ్మ లోపలికి వచ్చేసేయండి, వచ్చేసి ఆ డోర్ వేసేసేయండి. వీళ్ళు కొత్త వాళ్ళేం కాదుగా. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి బయటికి వెళ్ళామంటే జెరూషా ఒక పైప్ పెడతా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట, ఎందరైతే అంటే ఎందరైతే అని కాదు కానీ, దోస్ హూ లెడ్ బై ద స్పిరిట్, ఆల్ దోస్ హూ లెడ్ బై ద స్పిరిట్, దేవుని చేత నడిపించబడే వారందరూ, ఎందరైతే అని కాదు, దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ ఏమవుతారట? ఏంటి నడిపించబడ్డం అంటే ఏంటి? ఏమండి, దాని గురించి నేను కొన్ని విషయాలు, 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. గ్రీకు భాషలో అకౌంటై అన్నారు. అకౌంటై అంటే దాని అర్థం వేరు వేరు అర్థాలు ఉన్నాయి. డ్రైవ్ అని అర్థం, అంటే నడిపించబడ్డం అనే దానికన్నా వాహనాన్ని డ్రైవ్ చేస్తాం, వాహనాన్ని గైడ్ చేయం, మనం డ్రైవ్ చేస్తాం. అలాగే నడిపించబడ్డం అన్నదానికి అకౌంటై అనే దాని యొక్క అర్థం ఇండ్యూస్డ్ అని అర్థం, అనగా ప్రేరేపించబడడం అని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడతారో, ఒక ప్రేరణ బట్టి, ఆత్మ ప్రేరణ బట్టి అడుగులు వేస్తారో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆగిపోయినప్పుడు, మన జీవిత ప్రయాణంలో క్రాస్ రోడ్స్లో, జంక్షన్లో మనం ఆగిపోయినప్పుడు, మనల్ని నడిపించడానికి, ఒక గైడెన్స్ ఇవ్వడానికి దేవుని ఆత్మ ఉంటాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడింది, చూడాల్సిన అవసరం లేదు. నీవు కుడికైనను ఎడమకైనను తొలగునప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనేటువంటి ఒక స్వరము నీ వెనుక నుండి వినబడును అని రాయబడింది. ఏమన్నా ఉందా? మీ బైబిల్లో ఉందా? మీ నెల్లూరు జిల్లా బైబిల్లో ఉందా అండి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వ్యక్తుల యొక్క 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుని ఆత్మ ఎక్కడికి నడిపిస్తాడు? దేవుని ఆత్మ నడిపింపు అంటే ఏంటి? ఎందరైతే దేవుని ఆత్మ అంటే, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, ప్రభువే ఆత్మ, ద లార్డ్ ఈస్ ద స్పిరిట్. అంటే ఏమనర్థం? ప్రభువు ఈజ్ ఈక్వల్ట్, యేసు ప్రభువు ఈజ్ ఈక్వల్ట్ ఏమనండి? చదవండి ఆ మాట. 2 కొరింథీ 3:17లో ఏముంది? ప్రభువు కూడా ఆత్మ అని కాదు, ప్రభువు అని కాదు, ప్రభువే. ప్రభువే అంటే ఏమనర్థం? ఏ ప్రభువు? ఇద్దరు ప్రభువులు మనకు కనిపిస్తారు 110వ కీర్తనలో.
ఇద్దరు ప్రభువులు, ప్రభువు ఒక్కడే. కానీ ఇద్దరు ప్రభువులు 110వ కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో ఇలాగూ అనెను, లేకపోతే చెప్పాడు అని మాట చూస్తాం. చాలండి, ప్రభువు నా ప్రభువుతో. సరే, దీంట్లో కూడా వెళ్ళడం లేదు. ప్రభువు అంటే ఎవరు? ఏమండి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ చెవి అటు వెళ్తుందో లేకపోతే ఇటు వెళ్తుందో నాకు అర్థం కావడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఏంటి? ప్రభువు యొక్క నడిపింపు. ఎందుకంటే ప్రభువే ఆత్మ అని రాయబడింది కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కలిగినటువంటి వాళ్ళు పుత్రులు అనబడతారు, కుమారులు అనబడతారు, కుమార్తెలు అనబడతారు. నేను దేవుని బిడ్డని అనుకుంటే సరిపోదు. ఆమె దేవుని బిడ్డ, ఆమె దేవుని బిడ్డ, వాళ్ళు దేవుని బిడ్డలు అనుకుంటే సరిపోరు. దీనికి గుర్తేంటి? దేవుని బిడ్డలు అనడానికి గుర్తేంటి? తెల్లటి వస్త్రాల? స్తోత్రం. దీనికి గుర్తేంటి? లోపల ఉన్న ఆత్మని పైనున్న ఆత్మ నడిపించాలి. ఇది గుర్తు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడే వాడికి ఒక పేరు ఒకటి ఉంది. ఏం పేరు? సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. మనం ఎవరిమి? అనుమానం వస్తుంది మనకు చాలాసార్లు. అనుమానం రాలేదా? మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందో లేదో? మరి నాకు అనుమానం వచ్చింది, దేవుని కుమారున్నా కాదా అని. అపవాది అనుమానం పుట్టిస్తాడు, సాతాను అనుమానం పుట్టిస్తాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము. అనుమానం పుట్టించాడా? అరే, నేను దేవుని కుమారునా కాదా అని యేసు ప్రభుకు అనుమానం వచ్చిందా? ఒకవేళ అనుమానం వచ్చింటే రాళ్ళను రొట్టెలుగా చేసుకునేవాడు. ఆయనకు అనుమానం రాలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమా అనేసరికి నిజము నిజము కాదని, కరెక్టే కదా, అది బాగున్నట్టుంది, దానికన్నా ఇది బాగున్నట్టుంది. ఏది బాగుంది? మొదట చెప్పింది బాగుందా? రెండోసారి చెప్పింది బాగుందా? మొదట చెప్పింది బాగానే ఉంది, రెండోసారి చెప్పింది మరింత బాగుందండి. స్తోత్రం. ఆ పండు తినదని మనం నిశ్చయముగా నువ్వు చస్తావు. బాగుందా లేదా? బాగుంది, కానీ చావడం, ఈ మాటే నచ్చలేదు, బాగలేదు. అసలు ఏంటి చావడం అంటే ఏంటి? అప్పటిదాకా భూమి మీద ఎవడూ చచ్చిపోలేదు. చావు అంటే ఎవరికి తెలియదు. సరే, ఇంకొకడు వచ్చాడు, ఆ పండు తినుదినమున మీరు చావరు. ఏది బాగుంది? మీరు చస్తారు అంటే బాగుందా? మీరు చావరు అంటే బాగుందా? వాళ్ళకి అదే నచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పింది నచ్చలేదు. బాగానే ఉంది కానీ అండి, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? కానీ సాతాను ఏం చెప్పాడు? మీరు చావరు గ్యారంటీ. ఎక్కువైతే మిమ్మల్ని ఈ తోటలోంచి తరిమేస్తాడు, అంతకు మించి ఏమీ చేయలేడు ఆయన. అవునా? ఎవరండి మీరు? మీకెలా తెలుసు? మమ్మల్ని ఇంతకుముందు అలాగే తరిమేశాడు. మమ్మల్ని తరిమేశాడు కాబట్టి ఆయన తరిమి వేయడం మించి ఆయన ఏమీ చేయలేడు. నేను తరిమి వేయబడ్డవాడినే. ఇప్పుడు దొంగచాటుగా వచ్చి తోటలో ప్రవేశించి, మీరు ప్రవేశించలేరు, నేను ప్రవేశించగలను. నేను దేవదూతల మీటింగులో కూడా వెళ్ళినవాడిని. నేను దేవదూతల మీటింగులో నాకు ఇన్విటేషన్ లేదు, నాకు పాస్ లేదు, గేట్ పాస్ లేదు. అయినప్పటికీ వెళ్ళిపోయాను నేను. అక్కడ బోర్డు రాసింది ఏంజల్స్ కాన్ఫరెన్స్ అని రాసింది, దానికి కూడా వెళ్ళిపోయాను నేను. అందరూ నన్ను దేవదూత అనుకున్నారు, దేవదూతలు అందరూ దేవదూత అనుకున్నారు. స్తోత్రం. కానీ దేవుడును కూడా మోసం చేయొచ్చు అనుకున్నాడు. హలో ఏమయ్యా బాబు అన్నాడు. ఎవరు దేవదూత కాదో వాడితో దేవుడు అడుగుతాడు, ఏం బాబు బాగానే తిరుగుతున్నావా ఊరంతా, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆటలు మనుషుల దగ్గర సాగుతాయేమో కానీ మన ఆటలు దేవుని దగ్గర సాగవు. స్తోత్రం, హల్లెలూయా. వెనకాల కూర్చున్నోళ్ళు ఆమెనని చెప్తే అందంగా ఉంది, ముందు కూర్చున్నోళ్ళు చేతులు ఎత్తున్నారు, ఏదో చిన్నగా మాట్లాడుతున్నారు.
మనం ఆలోచిస్తున్న విషయాలు. ఎందరైతే దేవుని ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మ చేత, ప్రభు ఆత్మ చేత, ఎందరైతే ప్రభువు చేత నడిపించబడతారో వారు ప్రభు బిడ్డలు అనబడతారు. సరే, ఆయన ఏదో రాళ్ళ రొట్టెలు చేసుకోమంటే చేసుకోలేకపోయాడు, సరే ఏం చేస్తాం, ఆయన కర్మ అని వదిలేశాడు. మళ్ళీ సిలువలో వేలాడుతున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్, ఏదో హలో నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువలో నుంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు కాదా. అప్పుడు సాతానుడు వచ్చి రాళ్ళ రొట్టెలుగా చేసుకొని డైరెక్ట్గా అడిగాడు. ఇప్పుడు వేరొకడి ద్వారా, అప్పుడు కూడా సేమ్ ఇదే, నీవు దేవుని కుమారుడు అయితే కాదా. ఆయనకి ఎప్పుడూ అనుమానం రాలేదు, కానీ మనకు ఎప్పుడు అనుమానం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా లేదా, నేను పరలోక రాజ్యం పోతానా లేదా, నాకు ఆశీర్వాదాలు వస్తాయా లేదా, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, అన్ని అనుమానాలేగా. ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతానా లేదా, ఈ జబ్బు తగ్గుతుందా లేదా, ఇవన్నీ అనుమానాలే కాదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు పుట్టించిన అనుమానాలు కాదు, ఇవన్నీ అపవాది పుట్టించినటువంటి అనుమానాలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని నడిపించడం గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 ఉదాహరణలు. నంబర్ 1, మొట్టమొదటి ఉదాహరణ లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనం. స్తోత్రం, స్తోత్రం. 1:43. నా ప్రభువు తల్లి. స్తోత్రం. ఎవరంట వచ్చింది వాళ్ళ ఇంటికి? ఒక సీనియర్ అయినటువంటి దైవజనురాలు. బాబు నిలబడు, కూర్చోద్దు. ఏమైంది నీకు? మహాకవి శ్రీశ్రీ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతోనే వృద్ధులని. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడే నిలబడకపోతే ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత పండుకొని వాక్యం వింటావేమో, పండుకొని రికార్డింగ్ చేస్తావేమో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 4 ఉదాహరణలు నడిపింపును గురించినటువంటి, గైడెన్స్ను గురించినటువంటి ఉదాహరణలు. 1, ఎలిజబెత్ అనేటువంటి స్త్రీ ఎలా మాట్లాడింది? 41వ వచనములో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండినదై. ఎలా మాట్లాడిదామా? మనం దేంతో నిండుకొని మాట్లాడతాం? పిచ్చి కోపంతో నిండుకొని మాట్లాడతాం. ఆమా పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ చేత నిండబడింది. పరిశుద్ధాత్మ పూర్ణతలోకి వచ్చింది. మన స్త్రీలందరూ అలాగే మాట్లాడాలి. ముసలోళ్ళు సాధారణంగా మాట్లాడితే పాత పురాణాలు, పాత కథలన్నీ చెప్తారు. ఒక ముసలమ్మ కనిపించింది అనుకోండి, పెద్ద కోడల గురించి, చిన్న కోడల గురించి, పెద్ద కోడల గురించి చిన్న కోడలతో, చిన్న కోడల గురించి పెద్ద కోడలతో ఏగా చెప్పేది. ఇప్పుడు ఈమెం చెప్పింది? ఈమెవరు? వృద్ధురాలు అయింది, కానీ పరిశుద్ధాత్మతో నింపబడింది. ఏదో పెంతెకోస్తు సంఘానికి వెళ్ళామని కాదు, ఆవిడ పెంతెకోస్తు సంఘమే లేదు. పరిశుద్ధాత్మను ఇలా పొందాలి అని ఎవరూ చెప్పనప్పుడు, పరిశుద్ధాత్మ పొందాల్సిన అవసరత గురించి ఎవరు చెప్పనప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నిండిపోయి ఆమె మాట్లాడింది. మరియను చూసి ముసలమ్మ ఇంచుమించు 14-15 సంవత్సరాల అమ్మాయిని చూసినప్పుడు ఏముంటుంది? ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏముంటుంది? ఓ పిల్లానో, ఆ పిల్లానో, నా మనవరాలానో ఏదో ఒకటి అనాలి. కానీ ఇక్కడ ఏమనింది? ఎవరొచ్చారో తెలుసా? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు. ఇంతకుముందు ఆమె చెప్పింది 38వ వచనంలో, ఇదిగో ప్రభువు దాసురాల్ని నేను. ఏం చెప్పింది? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడు. ఎవరు రక్షకుడు? మరియమ్మ రక్షకురాలు కాదు, నా రక్షకుడు. ఎవరైనా? ఎలిజబెత్ యొక్క ప్రభువే మరియ యొక్క రక్షకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. మరియమ్మకు కూడా రక్షకుడు కావలసిన అవసరం ఉంది. రక్షకుడు అవసరం అంటే దాని అర్థం ఆమె రక్షించబడాలి అని అర్థం. ఆమెకు రక్షణ అవసరం అని అర్థం. మరియమ్మకే రక్షణ అవసరం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మానవాళందరికీ రక్షణ యొక్క అవసరత ఉంది. మరియమ్మ గారు ఎవరిని రక్షించలేరు. యోహాను గారో, యోసేపు గారో, సెంట్ పీటర్ గారో, సెంట్ జాన్ గారో, సెంట్ సెబాస్టియన్ గారో, సెంట్ మదర్ తెరీసా గారో, వీళ్ళెవ్వరూ మనల్ని రక్షించలేరు. మనల్ని రక్షించేటది ఒకే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ప్రొటెస్టెంట్ వాళ్ళు మారాలి అని అనుకున్నా నేను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్యాథలిక్ వాళ్ళు మారిపోతున్నారు. మనం మారం కానీ వాళ్ళు మారుతున్నారు. పోపు గారు ప్రకటించారు, మరియమ్మ గారు షీఈస్ నాట్ ఎ కో రిడీమర్, ఆమె సహ విమోచకురాలు కాదు, విమోచన యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది అని ఇప్పటి అమెరికన్ పోప్ చెప్పాడు. రోమన్ క్యాథలిక్ సంఘం మొత్తం దాన్ని ఒప్పుకుంది. మా బోటోళ్ళు చెప్పి అరిచి చెప్తే దాన్ని తప్పు పట్టినోళ్ళు పెద్ద ఆయన చెప్పాడు, పాపా చెప్పాడు. పాపా అనేటువంటి లాటిన్ పదములో నుంచి వచ్చింది పోప్. పాపా అంటే తండ్రి అని అర్థం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఏం చెప్పాడు? ఇటువంటి తండ్రులు రావాలి. ఈ తండ్రి ఇంకా చనిపోయే లోపు ఇంకా కొన్ని మార్పులు తీసుకొని రావాలి. కాకపోతే మనకు తండ్రులు లేరనుకోండి, ప్రొటెస్టెంట్ సంఘానికి వాళ్ళకు ఒక తండ్రి అని ఉన్నాడు. మనకు ఆ తండ్రి, మనకు ఎవరిని తండ్రిగా చేసుకోము, ఎవరిని పెద్దలుగా పెట్టుకోము. మనకు మనమే తండ్రులం, మనకు మనమే బాసులం, మనకు మనమే నాయకులం. ఇది మన పద్ధతి, ప్రొటెస్టెంటుల పద్ధతి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? ఏ అనుభవంలోకి నడిపిస్తాడు? నా ప్రభువు తల్లి, ఆమెను చూసినప్పుడు అరే ఈ అమ్మాయి కదా, మరియమ్మ కదా వచ్చింది, మరియ వచ్చింది అని అనుకోవలసిన ఆమె అలా చెప్పలేదు. ఇంతకు ముందెప్పుడు చెప్పని ఒక కొత్త పదముతో మాట్లాడింది. పరిశుద్ధాత్మతో నిండి మాట్లాడడానికి, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా మాట్లాడడానికి తేడా ఉంటుంది, ఉండదా? స్తోత్రం, హల్లెలూయా. తాగి మాట్లాడిన దానికి, మామూలుగా మాట్లాడిన దానికి తేడా ఉండదా? కాబట్టి తాగినోడు మాట్లాడిన దానికి, తాగకుండా ఉన్నోడు మాట్లాడిన దానికి తేడా ఉండదా? అలాగే దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడతాడు. నా ప్రభువు తల్లి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఒక సత్యములోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. సత్యము సత్యములాగా కనిపించడం లేదు, సత్యము మారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఒకటి, పరిశుద్ధాత్మ నడిపింపు ఎక్కడికంట? ఇట్స్ ఇంటు ద ట్రూత్. సత్యము అంటే వాక్యము, నీ వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, యేసే సత్యం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, ఆత్మ సత్యం. సత్యము అని చెప్పబడిన విషయాలు మూడే ఉన్నాయి. ఒకటి, యేసు సత్యం. 2, యేసు వాక్యం సత్యం. 3, యేసు ఆత్మ సత్యం. ఆంధ్రజ్యోతిలో రాయబడేది, ఈనాడులో రాయబడేది, సాక్షిలో రాయబడేది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాయబడేది, డెక్కన్ హెరాల్డ్లో రాయబడేది, ఇవన్నీ సత్యాలు కాదు, సమాచారాలు. సత్యాలు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యము సత్యము అని కాదు, నీ వాక్యమే సత్యము. స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యము కూడా సత్యమని కాదు, నీ వాక్యమే సత్యం. యేసు ప్రభు నేను సత్యాన్ని అనలేదు, నేనే సత్యాన్ని అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా మార్గాన్ని అనలేదు, ఏమన్నాడు? నేనే మార్గాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక డెఫినెట్ ఆర్టికల్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్. ఇంకొక మార్గం కాదు, ఇంకొక మార్గం లేదు. స్తోత్రం, హల్లెలూయా.
నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దేవుని ఆత్మ సత్యం, మిగతావన్నీ అసత్యాలే. దేవుని ఆత్మ సత్యములోకి నడిపించింది. దేవదూత చెప్పిన మాట విని బయలుదేరినామా. ఏమ్మా, నీకు ఇంకా అనుమానంగా ఉందని నాకు అర్థమైంది. నీ అనుమానాన్ని తొలగించుకోవడానికి ఒక విధానం చెప్తా. మీ బంధువురాలకు ఎలిజబెత్ ఇప్పుడు 6వ మాసం గర్భిణిగా ఉంది. వెళ్ళి చెక్ చేసుకో. వాస్తవమే. వెళ్ళి చూసేసరికి, మరియా, నీ వందన వచనం వినగానే నా గర్భములో శిశువు. ఏంటి ఆంటీ గారు, మీరు గర్భిణ? మిమ్మల్ని గొడ్రాలు పాస్టర్మ అన్నారే. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు 6వ మాసము గర్భిణిగా ఉన్నా నేను. ఇది దైవ కార్యం. దేవునికి స్తోత్రం. స్త్రీ ధర్మము ఉడిగినప్పుడు, వైద్యులందరూ లేదు వీలు కాదు అని చెప్పినప్పుడు ఒక అద్భుతం జరిగింది. శారా జీవితంలో జరిగిన అద్భుతం, హాగరు జీవితంలో జరిగిన అద్భుతం, హన్నా జీవితంలో జరిగిన అద్భుతం, రిబ్కా జీవితంలో జరిగిన అద్భుతం, ఎలిజబెతు జీవితంలో కూడా అద్భుతం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు. ఒకటి, నా ప్రభువు తల్లి అని సత్యాన్ని ఒప్పుకుంది. ఎవరో మా బంధువుల అమ్మాయి అని కాదనిందామా. నా ప్రభువు తల్లి, నాకు ఒక ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువుకు తాత్కాలికమైన తల్లిగా, ఆ ప్రభువుకు శాశ్వతమైన తల్లి అవసరం లేదు. మనకు శాశ్వతమైన తల్లి అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, ఉండరు. నా తండ్రి 50 సంవత్సరాలు నాకు తండ్రిగా ఉన్నాడు, తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా తల్లి నాకు 50 సంవత్సరాలు తల్లిగా ఉంది, తర్వాత ఇప్పుడు నాకు తల్లి లేరు, తండ్రి లేరు. అలాగని నేను బతకలేనంటే నేను బ్రతకగలుగుతున్నాను. తల్లి తండ్రుల మీద ఆధారపడి బ్రతకడానికి ఒక సమయం వరకు బతుకుతాం. 75 సంవత్సరాలు అబ్రహాము తండ్రి మీద ఆధారపడి బతికాడు. 76వ సంవత్సరము నుంచి పరలోకపు తండ్రి మీద ఆధారపడి బతకగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భౌతికమైన తల్లిదండ్రులు ఉన్నారా? దేవునికి స్తోత్రం, స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, మీకు భౌతికమైన తల్లి, భౌతికమైన తండ్రి ఉన్నారా? మీరు ధన్యులు. ఒకవేళ మీరు లేరనుకోండి, నో ప్రాబ్లం. దేవుడే మీకు తండ్రిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటని తిరిగి ఆ సేవ విషయాలు, ఈ సేవ విషయాలు, ఎవరో ఒకరిని ఇంతకు ముందు ఉన్నటువంటి ఊర్లో వాళ్ళని కలిసినప్పుడు అకస్మాత్తుగా బయట నుంచి వచ్చి లోపల ఉన్న పెద్ద ఆమెకు చెప్తాము, నేను పరిగెడతాను, తర్వాత గుర్తొస్తాము, లేదు కదా చచ్చిపోయింది కదా అని. స్తోత్రం. అమ్మా, పలాని ఊరు అతను కనిపించాడు అని చెప్పడానికి మా చెల్లితో చెప్తే ఆమెకు అర్థం కాదు, మా తమ్ముడికి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నాకు చెప్పడానికి పలానా అతన్ని కలిశాను, పలానోళ్ళని కలిశాను, పలానామ ఫోన్ చేసిందని చెప్పడానికి ఒక తల్లి లేదు. ఆమె బతికున్నప్పుడు మాట్లాడే సమయం లేదు. ఆమె చనిపోయిన తర్వాత మాట్లాడాలనిపించినా మాట్లాడే అవకాశం. తల్లిదండ్రులు ఉండగానే వారిని గౌరవించండి, ప్రేమించండి, వాళ్ళకి సమయాన్ని ఇవ్వండి. దేవుని స్తోత్రం. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. భూమి మీద దీర్ఘాయుష్మంతులు వగునట్లు ఏం చేయాలట? వాళ్ళని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ వస్తుంది. అది వాగ్దానం. వాళ్ళని సన్మానించకుండా అవమానించావో నీకు దీర్ఘాయుషు కాదు, అల్పాయుష్ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చేయాలి మనం? నేను చెప్పింది కాదండి. ఈయనేంద్ర మీటింగ్ పెట్టి ఉద్యోగ కూడికి అని చెప్పి శాపనార్థాలు పెడుతున్నాడు ఏంటి? నేను చెప్పిన మాట కాదు. భూమి మీద దీర్ఘాయుష్మంతురాగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞనా? ఉందా లేదండి? ఈ ఆజ్ఞ ప్రకారం ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం చేసినట్టు? పాపం వల్ల వచ్చు జీతం. అంటే తల్లిదండ్రులను సన్మానించకపోతే మీకు వచ్చేటువంటి బహుమానం ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. మీకు వచ్చే జీతం మరణం. జీతము ఉద్యోగం చేసేవాడికి ఇస్తారు. అందరికి ఇస్తారా ఏంటి జీతం? పాప ఉద్యోగం చేసేటువంటి ఆత్మకు దేవుడిచ్చే జీతం పేరు వారి అకౌంట్లో పడిపోయేది. ఇంతకుముందు పాత రోజుల్లో లైన్లో నిలబడి జీతం తీసుకోవాలి. ఇప్పుడు లైన్లో నిలబడి జీతాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నేరుగా అకౌంట్లో పడిపోతుంది. మరణ జీతము నీ అకౌంట్లో పడుతుంది. జాగ్రత్త, తల్లిదండ్రులకు జాగ్రత్తగా చూసుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక తల్లిదండ్రులు ఇలాగా ఫోటోల్లాగా మారినప్పుడు, అమ్మా నాన్న అని ఇలా ఫోటోల్లాగా మారినప్పుడు
వాళ్ళని చూస్తూ ఏడుస్తూ గడపాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, సత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎలిజబెత్ గారిని సర్వ సత్యములోకి దేవుడు నడిపించాడు. నిన్ను నన్ను ఒక వాస్తవంలోకి, నువ్వు జీర్ణించుకోలేని సత్యములోకి, నువ్వు గ్రహించలేని సత్యములోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా సత్యము సత్యమే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, దేవుడు సత్యములోకి, దేవుని ఆత్మ సత్యములోకి నడిపిస్తాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. భార్యగా ప్రదానము చేయబడి చాలండి. వీళ్ళెప్పుడో దక్షిణ ఇజ్రాయెల్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్కి వలస వెళ్ళిపోయినాళ్ళు. యోసేపు యొక్క కుటుంబం, వలస వెళ్ళిన కుటుంబం. నజరేతు నుంచి బెత్లెహేముకు ఇంచుమించు 90 కిలోమీటర్ల దూరం. పెద్ద దూరం ఏం కాదు. ఇజ్రాయెల్ దేశం కూడా చిన్న దేశమే, ఓ నెల్లూరు జిల్లా అంత ఉన్న దేశమే, దానికన్నా ఇంకా చిన్న దేశం, పెద్ద దేశమేం కాదు అది. ఆ చిన్న దేశాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. చాలాసార్లు నజరేతు నుంచి యూదయాలోని బెత్లెహేముకి, యెరూషలేములకి వాళ్ళు వెళ్ళారు. కానీ ఈసారి వెళ్ళడం వేరు. ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు వెళ్ళాలి. దేనికి? జనసంఖ్యలో సెన్సస్ 14 ఇయర్స్కి తీసుకుంటారు అక్కడ. 14 ఇయర్స్కి ఒకసారి రావాలి. అంతేకాకుండా ఇంతకుముందు 14 సంవత్సరాల క్రితం యోసేపు రాలేదు, మరియమ్మతో రాలేదు, ఫ్రెండ్స్తో వచ్చాడు, బంధువులతో వచ్చాడు. కానీ ఇప్పుడు ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 సార్లైనా కనీసం దేవాలయంలో కనిపించాలి. లేకపోతే 7 పండగలు ఉన్నాయి, ఆ 7 పండగల కన్నా కనిపిస్తారు. అంటే ఉత్తర ఇస్రాయేల్ నుంచి దక్షిణ ఇస్రాయేల్లోకి వాళ్ళు ఈ 90 కిలోమీటర్లు ప్రయాణం చేయడం అనేది సులభంగా చేసేవాళ్ళు. కానీ ఆసారి మాత్రం మరియతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు చేశాడు మరియతో కలిసి ప్రయాణం చేయడానికి? కారణం ఏంటి? మరియను విడిచిపెట్టాలనుకున్నాడు అతను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. ఎవరైనా తీసిన వారు చదవండి. స్తోత్రం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. చాలండి. తన భార్యను కాదు, భార్యే కాబోయే భార్యను చేర్చుకొని, నిద్రకు ముందు అనుకున్నాడు విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. మెలకు వచ్చిన తర్వాత మార్పు జరిగింది, ఆలోచన మారింది, మారు మనసు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? భార్యను చేర్చుకున్నాడు. విడనాడాలి అనుకున్నాడు నిద్రకు ముందు, కానీ మెలకు వచ్చిన తర్వాత, అసలు సిసలైన మెలకువ వచ్చిన తర్వాత విడగొట్టడం కాదు, విడిపోవడం కాదు, చేరుకునేటువంటి అనుభవం ఉంటుంది. అయ్యా రండి సార్, ముందుకు రండి సార్. ఎవరైనా పుష్పరాజయ్య గారు వచ్చారు, ప్రభు వారిని దీవించును గాక. వారు టౌన్లో క్రిస్మస్కి వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకుని వచ్చినట్టున్నారు. ఆంటీ బ్యాగ్ ఫుల్గా ఉంది, ప్రభు వారిని దీవించును గాక. స్తోత్రం, స్తోత్రం. ఏం చెప్తున్నా నేను? మొట్టమొదటి విషయం, పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ సత్యములోకి నడిపిస్తాడు. రెండోది, దేవుని ఆత్మ మరియా ఎక్కడో ఉంది, యోసేపు ఎక్కడో ఉన్నారు. మరియ గర్భిణి అనే సంగతి యోసేపుకు తెలిసింది. యోసేపు నీతిమంతుడు, మంచోడు, చెడ్డోడేం కాదు కాబట్టి వదిలేయాలి అనుకున్నారు. కానీ దేవుని ఆత్మ, లేకపోతే దేవుడు, ప్రభు దూత స్వప్నంలో చెప్పాడు, విడిచిపెట్ట. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం. నేను ఆయన మోసం చేశాను అని ఆమె అనుకోలేదు, ఆమెకు మోసం చేయాలని అతను అనుకోలేదు. మరియమ్మ కుమారుడు అని పిలువబడ్డాడు ఆయన, మరియ కుమారుడని, యోసేపు కుమారుడని పిలువబడ్డాడు. యేసు ప్రభువుని ఒక మాట చెప్తా వినండి, జాగ్రత్తగా వినండి.
మొదటి శతాబ్దంలో సన్ ఆఫ్ పార్థెనోస్ అన్నారు. ఏంటట? సన్ ఆఫ్ పార్థెనోస్. పార్థెనోస్ అంటే ఏంటి? స్తోత్రం. పార్థెనోస్ అంటే కన్యక అని అర్థం. ఆయన కన్యక కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బుద్ధి లేని కొంతమంది, సెల్సస్ అనేటువంటి ఒక వ్యక్తి 2వ శతాబ్దంలో దీన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు సన్ ఆఫ్ పాంథరా అని రాశాడు. బాగా జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరు? సన్ ఆఫ్ పార్థెనోస్ అంటే కన్యక కుమారుడు. దీన్ని తర్జుమా చేసేటప్పుడు సెల్సస్ అనేటువంటి ఒక క్రైస్తవ వ్యతిరేకైనటువంటి వ్యక్తి 284 సంవత్సరంలోనూ ఆ సంవత్సరాల్లో జరిగిన విషయం. మీరు ఇవన్నీ నెట్లో చూడొచ్చు. వాడు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కావాలని మార్చేసి సన్ ఆఫ్ పాంథరా అని రాశాడు. వాస్తవంగా ఏముండాలి? పార్థెనోస్ అని ఉండాలి. కానీ ఈయన ఏమన్నాడంటే పాంథరా అన్నాడు. ఇప్పుడు దాన్ని కథను సృష్టించారు. పాంథరా అనేటువంటి రోమా సైనికుడు ఉన్నాడు. జూలియస్ అబ్దస్ పాంథరా అనేటువంటి వ్యక్తికి పుట్టిన కుమారుడు, రోమా సైనికుడికి పుట్టిన కుమారుడు అనే కొత్త కథనాన్ని వాళ్ళు అల్లారు. మీకు అర్థమవుతుందో లేదా? మరి హీ సన్ ఆఫ్ పార్థెనోస్. ఎవరు? సన్ ఆఫ్ పార్థెనోస్ అంటే కన్యక కుమారుడు. ఇది వాస్తవం. కానీ తర్జుమా చేసేవాడు సెల్సస్ అనేటువంటి వాడు సన్ ఆఫ్ పాంథరా అని రాశాడు. మీకు అక్కడక్కడ యూట్యూబ్లో రాధా మనోహర్ దాస్ అనేవాడు ఒకడు ఉంటాడు. మీకు తెలిసి ఉంటుంది, అందరికీ తెలిసి ఉంటుంది. వాడు ఏమంటాడు? పాంథరా కొడుకు యేసు ప్రభు అన్నాడు. ఒరే బుద్ధి లేనోడా, పాంథరా కొడుకు కాదురా, పార్థెనోస్ కొడుకు. ఎవరి పార్థెనోస్? పార్థెనోస్ అంటే కన్యక. మరలా చెప్తున్నాను, ఇవన్నీ చాలా పెద్ద ప్రాముఖ్యమైన విషయాలు. యెషయా గ్రంథము ప్రాచీన హీబ్రూ భాషలో రాయబడింది. దానిని గ్రీకు భాషలోకి ఒక ఆయన తర్జుమా చేశాడు. మీకు తెలుసో లేదా? మరి మీకు తెలియకపోవచ్చు. ఎవరో తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సుమయోను అనే అతను, లూకా సువార్త 2వ అధ్యాయంలోని సుమయోను గ్రీకు భాషలోకి, హీబ్రూలో నుంచి గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచించాడు, ఏమని తర్జుమా చేయాలి? కన్యక గర్భవతి అయి ఆలోచించాడు. సరే ఇప్పుడు కాదులే, దీన్ని రేపు చూద్దాం అనుకున్నాడట. ఆ రాత్రి ప్రభుదూత స్వప్నమందు కనబడి, సుమియోను, ఆల్మా అనే మాట యొక్క అర్థం నువ్వు రేపు తర్జుమా చేయాల్సింది కన్యక అని తర్జుమా చేయాలి. ఈయన అనుకున్నాడు స్త్రీ అని తర్జుమా చేద్దాం అనుకున్నాడు, ఉమెన్ అని తర్జుమా చేద్దాం అనుకున్నాడు, లేకపోతే ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండడం కోసం యంగ్ ఉమెన్ అని చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుని దూత చెప్పాడట, నువ్వు విర్జిన్ పార్థెనోస్ అని తర్జుమా చేయమని చెప్పాడట. ఆల్మా అనేటువంటి మాటని గ్రీకులో పార్థెనోస్ అని తర్జుమా చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయాలన్నీ అర్థం కావాలి. క్రిస్మస్ పండుగ మీరు చేసుకుంటే మేము చేసుకోము, నేను దాని వ్యతిరేకిని. మీరు చేసుకునే వాళ్ళు కాబట్టి ఈ సత్యాలు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను నేను. హీ ఈస్ సన్ ఆఫ్ పార్థెనోస్, నాట్ సన్ ఆఫ్ పాంథరా. స్తోత్రం, హల్లెలూయా. ఓరిజన్ అనేటువంటి ఒక ఆయన దీని మీద ఒక పెద్ద పుస్తకమే రాశాడు. సెల్సస్ అనేవాడి దుర్బోధను ఖండిస్తూ పుస్తకం రాశాడు. ఈ దుర్బోధని మన బుద్ధి లేనటువంటి రాధా మనోహర్ దాస్, ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. అయినా నాకేం భయం లేదు, సత్యం చెప్పాలి. ఏదో రోజు చచ్చిపోతాం, సత్యం చెప్పి సంహరించబడడంలో సంతోషం మరొకటి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విషయాలు ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నా నేను? ఆమెను చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? ఆమె ఓకే అనింది, ఇద్దరు సమ్మతించారు, వివాహ జీవితంలో ఒకళ్ళు ప్రవేశించారు. పరిశుద్ధాత్ముడు మనలను సఖ్యతలోకి నడిపిస్తాడు. మరియతో మాట్లాడిన దేవుడు యోసేపుతో మాట్లాడాడు.
యోసేపుతోనూ మరియమ్మతోనూ దేవుడు మాట్లాడడాన్ని బట్టి, దైవికమైన నడిపింపు కలిగి ఉండడాన్ని బట్టి వాళ్ళిద్దరూ కలిసి బెత్లెహేముకు వచ్చారు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ లీడ్ us ఇంటూ హార్మోనీ, సఖ్యతలోకి, యూనిటీలోకి పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఒకటి ఏం చెప్పాను నేను, ఆయన సత్యములోకి నడిపిస్తాడు. రెండోది ఆయన సఖ్యతలోకి నడిపిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనిస్తే, స్తోత్రం, పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉందుము అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ లైవ్ ఇప్పుడు కాదు, కొంతమంది మళ్ళీ చూస్తారు. ఈరోజు ఉదయం లైవ్లో నేను ఒక మాట చెప్పాను, దాన్ని నాకు వేరే వాళ్ళు కామెంట్ పెట్టారు. వచ్చే ఆదివారం దాని గురించి నేను చెప్తాను. అది మీకు అర్థం కాలేదు ఒక విషయం, దానికి కొద్ది వివరణ ఇప్పుడు కాదు, మళ్ళీ ఇస్తాలేండి. స్తోత్రం. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి లైవ్లో కొంతమంది వేరు వేరు ప్రదేశాలు, హైదరాబాదులో, తెలంగాణలో అక్కడెక్కడ వింటారు. ఇప్పుడు ఆన్ ద స్పాట్లో వినకపోయినా వాళ్ళు మళ్ళీ వింటారు, కామెంట్స్ చేస్తారు వాళ్ళు. నేను కామెంట్లను ఆహ్వానిస్తున్నాను, మీరు కామెంట్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, ఏమైనా విమర్శించాలనుకుంటే ధైర్యంగా విమర్శించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఓకే, ఎక్కడికి? ఒకటి, ఆయన సత్యములోకి నడిపిస్తాడు, సఖ్యతలోకి నడిపిస్తాడు. మరియా యోసేపుల్ని సఖ్యతలోకి నడిపించాడు, ఎలిజబెత్ను ఒక సత్యములోకి నడిపించాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనం. స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనం. స్తోత్రం. చదవండి చదవండి, అదే చదవండి. ఏంటట? ఆత్మ వశుడై ఎక్కడికి వచ్చాడు అంటే, ఆత్మ ఎక్కడికి నడిపించాడు? స్తోత్రం, హల్లెలూయా. 25వ వచనము చివరి భాగంలో చూడండి, ఒక మాట రాయబడింది. పరిశుద్ధాత్మ అతని లోపల ఉందని కాదు, అతని మీద ఉంది. అతని మీద ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, పరిశుద్ధాత్మ బయలుపరిచాడు, పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అనగా దేవుడు బయలుపరిచాడు, దేవుడు నడిపించాడు. దేవుడు విగ్రహం కాదు, పలకకుండా ఉండే విగ్రహం కాదు. ఆయన మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రాయబడిన మాట, ఎక్కడికి వచ్చారు వాళ్ళు? 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి, నేను చెప్పాను, యెషయా గ్రంథాన్ని హెబ్రీ భాషలో నుంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేసినటువంటి సిమియోను అని. స్తోత్రం. ఏదేమైనప్పటికీ అక్కడ గమనించాల్సిన విషయం, అతను ఎక్కడికి వచ్చాడట? దేవుని ఆత్మ దైవ సన్నిధికి మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలోకి నడిపిస్తాడు. ఎవరి సన్నిధిలోకి? సినిమా హాల్ సన్నిధిలోకి కాదు, సీరియల్ సన్నిధిలో కాదు, సృష్టికర్త సన్నిధిలోకి నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడికి తీసుకోబోతున్నాడు? దేవుని ఆత్మ ప్రేరేపించాడు. ముసలోడు నడవలేకున్నాడు, వయసు అయిపోయింది, ఇతరుల సహాయం కావాలి. ఎందుకో మరి దేవుని ఆత్మ చెప్పేసరికి అతను బయలుదేరి దేవాలయంలోకి వచ్చాడు. ఎవరు చెప్పలేదు, పెద్దాయన ఎవరో మరియమ్మ వస్తుందట, ఎవరో యోసేపు వస్తుంది, ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పారు? హోలీ స్పిరిట్ పైన 25వ వచనంలో రివీల్డ్ హిమ్. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, పరిశుద్ధాత్ముడు నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి కార్యాలు చేస్తాడు, మన వెలుపల ఉండి కూడా కార్యాలు చేస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ నింపుదల అనే దానికి ప్రాధాన్యత ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆయన సన్నిధిలోకి మనల్ని నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణమైన సంతోషం ఎక్కడుంది? ఎప్పుడు ఏడు మోకాలతో కూర్చుంటారు దేవుని బిడ్డలు కాదా? దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు సీరియస్గా ఉంటారు. సీరియస్గా ఉంటే భక్తి అనుకుంటున్నారు, స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు. కాదు, సంతోషంగా ఉండడమే భక్తి. ఆత్మఫలముల్లో ఒకటి సంతోషం. మీకు సంతోషం లేదంటే మీరు స్వర్గానికి పోలేరు. స్వర్గానికి ఆనందపురము అని రాయబడింది. ఇక్కడ ఆవేదన చెంది అక్కడ ఆనందపురానికి మీరు పోలేరు.
స్తోత్రం, స్తోత్రం. ఎందుకంటే అక్కడ ఏడుపు లేదు. ఉందండి అక్కడ? ఇక్కడ ఏముంది? ఏడుపులే ఉన్నాయి. అక్కడ నరకంలో ఏముంటుంది? నరకములో సంతోషము లేదు, నరకములో ఏడుపు ఉంటుంది. ఇక్కడ ఏడుస్తుండే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఇక్కడ ఆనందంగా ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆనందపురానికి వెళ్తారు. స్తోత్రం, హల్లెలూయా. మీరు నవ్వుతూ ఉన్నారంటే దాని అర్థం స్వర్గానికి వెళ్ళే వాళ్ళ జాబితాలో ఉన్నారని అర్థం. సీరియస్గా బిగ తీసుకొని కూర్చున్నారంటే దాని అర్థం మీరు నాబాలు బంధువులు అని అర్థం. స్తోత్రం. నాబాలు బంధువులు ఎలా ఉంటారంటే బిగ తీసుకొని కూర్చొని ఒక ఆమె ఇలాగే కూర్చొని అంటుందట. భర్తకి అనుమానం వచ్చింది, ఎక్కడి నుంచి ఏదో పాము మీద బుస కొడుతుంది ఏంటని. స్తోత్రం, హల్లెలూయా. ఏముంటుందా స్తోత్రం చెప్పడంలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే మనము భారతదేశమంతా, ఈ ప్రపంచమంతా ఆవేదనపురం. ఈ ఆవేదనపురము నుంచి మనము ఆనందపురానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. ఇక్కడ కొడుకు సరిగా చూడలేదు, అదొక కంప్లైంట్. కోడలు సరిగా చూడలేదు, అదొక కంప్లైంట్. కూతురు సరిగా చూడలేదు, అదొక కంప్లైంట్. అల్లుడు సరిగా చూడలేదు, ఇరుగు పొరుగోళ్ళు చూడలేదు, సంగతులు చూడలేదు, ఎవరూ పట్టించుకోలేదు, ఇవి కంప్లైంట్లు. స్తోత్రం, హల్లెలూయా. కాదా? ఈ భూలోకంలో ఇయేగా కంప్లైంట్లు. కానీ అక్కడ ఇటువంటి కంప్లైంట్లకు అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం సంతోషంగా ఉంటాము, యుగ యుగాలు ఉంటాం. ఇక్కడ ఏడుస్తూ కొన్ని రోజులు ఉంటాం, అక్కడ సంతోషిస్తూ యుగ యుగాలు ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? సన్నిధిలోకి. హీ విల్ లీడ్ యూ ఇంటూ హిస్ ప్రెసెన్స్. దైవ సాన్నిధ్యములోకి నిన్ను నడిపిస్తాడు. దుష్టులు కూర్చుండే చోటికి నిన్ను ఆయన నడిపించడు. అపహాసకులు కూర్చుండేటువంటి చోటికి ఆయన నిన్ను పరిశుద్ధుల మధ్యలోకి, తన సన్నిధిలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిమియోను ఎక్కడికి నడిపించాడు? నడవలేక శరీరము బలహీనమైపోయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తిని దేవుడు ఎక్కడికి నడిపించాడు? ఆలయములోకి. యేసు ప్రభువుని సున్నతి పొందడానికి తీసుకొని వచ్చినటువంటి 8వ రోజు, 8 రోజుల క్రితం యేసు ప్రభు పుట్టాడు. ఆయనని వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు చెప్పలేదు, అంకుల్, సిమియోన్ అంకుల్, మేము 8వ రోజు సున్నతి చేయడానికి వస్తున్నాం, మీరు రండి అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పుకోలేదు, వాట్సాప్లో మెసేజ్ పెట్టలేదు. కానీ ఎలా వచ్చాడంట? ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సన్నిధిలోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యేకత, ఆయన నిన్ను సన్నిధిలోకి తీసుకొని వస్తాడు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. స్తోత్రం. అమ్మ, నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? మీకేమైనా అర్థం కాకపోతే మీరు ప్రశ్నలు అడగొచ్చు. శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం నేను వాక్యం చెప్తాను, 8 నుంచి 8:30 దాకా. అదే ప్రసంగం మీకు సాయంత్రం 4 నుంచి 4:30 దాకా వస్తుంది. 6 సంవత్సరాలుగా టీవీలో నేను వాక్యం చెప్తున్నాను. 2020వ సంవత్సరం, 21వ సంవత్సరం, 22వ సంవత్సరం 3 సంవత్సరాలు యోహాను సువార్త నుంచి వాక్యం చెప్పా. 2024, 2025 లేదు, 2023, 24, 25 ఈ 3 సంవత్సరాలు అపోస్తుల కార్యముని చెప్తున్నాను నేను. అంటే 2 పుస్తకాల్లోంచి ఇంచుమించు 2400 ప్రసంగాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీకు ఈ ప్రసంగాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఆదివారం నేను చేసే ప్రసంగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే నా సందేశాలను మీరు వినొచ్చు. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలం నేను ఇచ్చినటువంటి సందేశం, దాన్ని కూడా మీరు వినేటువంటి అవకాశం మీకు ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. స్తోత్రం. ఆమె కూడా, ఆమె అని కాదు, ఆమె కూడా అంటే దాని అర్థం ఇంతకుముందు ఎవరో వచ్చినట్టుగా ఈమె కూడా వచ్చింది. ఆమె ఎలా వచ్చింది? ముసలోడు ఎలా వచ్చాడో ముసలిది అలాగే వచ్చింది. భార్యాభర్తలు కాదు వీళ్ళు. మళ్ళీ ఈమె ఎలా వచ్చింది? స్తోత్రం. వంట చేసి
రుచి చూస్తూ చూస్తూ సగం వంట తినేసి, చేసినటువంటి బిర్యానీ సగం తినేసి, కూరలు సగం నాకేసి అలా వచ్చినాము కాదు ఈమె. స్తోత్రం, హల్లెలూయా, లేలుయా. ఒక ఆమె ఎప్పుడో పాత రోజుల్లో చెప్పుకునేటువంటి కథ. ఆమెకు లడ్లు ఇష్టమని, ఆమెకు ఆ భర్తకి లడ్లు ఇష్టమని లడ్లు చేసిందట. ఒకటొకటి తింటా ఉంది, ఒకటి తింటే ఇంకోటి తినాలనిపించింది. అంతా కలిపి మొక్కతో 30 లడ్లు చేస్తే 29 లడ్లు చేసి, ఇది మా ఆయనకి పెడతాను అని ఒక లడ్డు తీసుకొని, అయ్యా తినయ్యా అంటే, ఎన్ని లడ్లు చేసావమ్మా అంటే, 30 చేశాను. 30 29 నేను తినేశానయ్యా. వచ్చే బుద్ధి లేదానా, ఎలా తిన్నావే అని అడిగాడట. ఇదిగో ఉండు చూపిస్తా, ఇదో ఇలా తిన్నానని 35 చేసిందట. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, 84 సంవత్సరాలుగా దేవాలయములో ఉంటూ ఓల్డేజ్ హోమ్లో ఉన్న స్త్రీ కాదు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి స్త్రీ. దేవుని సన్నిధిలో ఉందంటే కొంతమంది స్వస్థతావనం కలిగిన వాళ్ళు ఏం తలకాయ నొప్పి వచ్చినా మా చర్చలో వచ్చి పనుకోండి. ఎందుకది లాడ్జా ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. ఇలా కొంతమంది వెర్రోళ్ళు ఉన్నారు. బెతస్దా కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాల దగ్గర గుంపులు గుంపులుగా జనాలు పడి ఉన్నారు. ఈ పాస్టర్లందరికీ వీళ్ళనమాట మాదిరి. మంటపాల దగ్గర పడుకున్నారు. చిన్న తలకాయ నొప్పి వస్తే 4 రోజులు పెట్టుకుంటున్నారు. ఒక ఆయన అలాగే పొదలుకూరు అవుతారా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన అమ్మాయిని తీసుకొని మందిరంలో ప్రార్థన చేసి జబ్బు తగ్గిస్తామని పెట్టి అమ్మాయి చచ్చిపోయేదాకా పెట్టుకున్నాడు. ఊరంతా పెద్ద గొడవకు వచ్చారు. దేవుని మందిరం హాస్పిటల్ కాదు, దేవుని మందిరం హోటల్ కాదు, దేవుని మందిరం లాడ్జ్ కాదు. స్తోత్రం, అది ప్రార్థన చేసే స్థలమే కానీ నిద్రపోయే స్థలం కాదు. దాన్ని నిద్రపోయే స్థలంగా మార్చేసాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బెతస్దా కోనేరు దగ్గర గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. నీళ్లు కదిలిస్తే స్వస్థత. చారిత్రాత్మకమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆయా సందర్భాల్లో అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర పడుకున్న వాళ్ళకి స్వప్నాలు వస్తాయట. స్వప్నాల ద్వారా కూడా స్వస్థత జరుగుతుంది. ఆయా సందర్భాల్లో గ్రీకు యూదుల దేవుడైనటువంటి, ఆరోగ్య దేవుడైనటువంటి అస్కలాపోస్ అనేటువంటి ఆ దేవుణ్ణి వాళ్ళు పూజించేవాళ్ళు. ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి, ఆ దేవత దగ్గర నుంచి సర్పాలు వచ్చి వీళ్ళ మీద నుంచి వెళ్ళేవట. సర్పాలు వీళ్ళ మీదకి వెళ్తే స్వస్థత కలుగుతుందని భావించేవాళ్ళట. ఆయా సమయములో యందు దేవదూత వచ్చి నీళ్లు కదిలించుట కలదు. మొదట ఎవడు దిగునో వాడు బాగవుతాడు, అంతే. 100 మంది బాగవుతున్నారని కాదు. స్తోత్రం. ఎవడో ఒకడు ఆయా సమయాలను దేవదూత కదిలిస్తే, దేవదూత కదిలించడం కూడా కాదు, అది అబద్ధం. ఆయా సందర్భాల్లో భూమి పలకలు పలకలుగా ఉంటుంది. ఈ భూమి యొక్క పలకల కదలిక వలన కాస్త నీళ్లు ఉబికి వచ్చినట్టు అనిపిస్తుంది. దేవదూత కదిలించాడు రా అని చెప్పేసి దిగుతున్నారు. చూడండి ఎంత మోసం జరుగుతుందో మొదటి శతాబ్దంలో. వీటన్నిటి గురించి మనం ఒకవేళ రాబోయే రోజుల్లో ఏదైనా ఒక మంచి సెమినార్ పెడితే రోజంతా మీకు వీటి గురించి చెప్పాలనుంది. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలా మోసపోయారు, 21వ శతాబ్దంలో క్రైస్తవులు ఎలా మోసపోతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏం చేసింది? ఎక్కడికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని కొనియాడి, ఓ ముసలామని కలిసా నేను, ప్రార్థన చేయండి సార్ అని. చేస్తానమ్మా. ఏంటి నీ పెన్షన్ రావడం లేదు సార్? పెన్షన్ రావడం లేదండి, ప్రార్థన చేయండి అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. పెన్షన్ రాకపోతే టెన్షన్ లేదు కదమ్మా అన్నా నేను. స్తోత్రం. బాలేవాడివి కదా నువ్వు, పెన్షన్ రాకపోతే ఎట్టయా? పెన్షన్ వస్తే దశం భాగం ఇస్తావా మీ పాస్టర్ గారికి? అయ్యో ఇస్తానండి. స్తోత్రం. ప్రార్థన చేసాం. తర్వాత కొంతకాలానికి ఆమెకు పెన్షన్ డబ్బులు వచ్చేయంటలేండి. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ముసలమ్మ దేవాలయములోకి వచ్చి ఏం చేసిందట? యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో యేసును గూర్చి, ఆయనను గూర్చి అంటే వాళ్ళ ఆయనను గురించి అని కాదు. ఏమండి? స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆయన గురించి? ఒక ఆమె ఉంటుంది, మా వారు. ఏంటట? ఏం వారమ్మా? నిజంగా వారే ఆయన. స్తోత్రం. ఏంటట ఆయన? మా వారు,
వార్, మా వారు. స్తోత్రం. కరెక్టే, వారే. స్తోత్రం కదా. భర్తతో వారే, భార్యతో వారే. ఆయనను గురించి, మా ఆయనను గురించి అని కాదు. ఎవరాయన గురించి? రాబోతున్నటువంటి ఆయనను గురించి, వచ్చిన ఆయన గురించి. రాబోతున్నాడు అని చెప్పబడిన వాడు వచ్చాడు, వచ్చిన వాడిని గురించి మాట్లాడింది. అక్కడ ఉన్న వాడిని గురించి మాట్లాడింది, లేని వాడిని గురించి మాట్లాడలేదు. ముసలోళ్ళు లేని వాళ్ళ గురించి మాట్లాడతారు, కానీ ఈ ముసలమ్మ ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడింది. స్తోత్రం. నాలుగో విషయం, పరిశుద్ధాత్ముడు మనల్ని సహవాసములోకి నడిపిస్తాడు. స్తోత్రం. ఎవరితో మాట్లాడింది? అక్కడున్న తాగుబోతులతో, యాజకులతో, వాళ్ళతో, వీళ్ళతో కాదు, అందరితో మాట్లాడలేదు. ముసలిది ఎవరితో మాట్లాడాలి? ముసలామకి ముసలోళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు, అంతేగా. ముసలోళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టలేదు. ఎవరితో మాట్లాడింది? విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారితో మాట్లాడింది. వారితో ఏమని మాట్లాడింది? నా పరిస్థితి ఇది అని చెప్పలేదు. ఆమెను గురించి మాట్లాడలేదు, ఆయనను గురించి మాట్లాడింది. మీరెవరు మీ గురించి మాట్లాడొద్దు, ఆయన గురించి మాట్లాడండి. స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు కూర్చున్నప్పుడు ఆయన గురించి మాట్లాడండి. స్తోత్రం. అప్పుడు సమస్య ఉండదు. కానీ ఇద్దరు కూర్చున్నప్పుడు పక్కింటి ఆయన గురించో, ఎదురింటి ఆయన గురించో మాట్లాడితే సమస్యలు వస్తాయి. స్తోత్రం. కానీ ఇద్దరు కూర్చున్నప్పుడు పైనున్న ఆయన గురించి మాట్లాడండి. స్తోత్రం. పక్కింటి ఆయన గురించి, ఎదురింటి ఆయన గురించి మాట్లాడితే సమస్యలు వస్తాయి, కానీ పైనున్న ఆయన గురించి మాట్లాడితే సమస్యలు రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఏం చెప్తున్నాను నేను? స్తోత్రం. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులకి నడిపింపు ఉంది. 4 విధాలైన నడిపింపులు చెప్పాను. 1, సత్యములోకి నడిపిస్తాడు. 2వది, సఖ్యతలోకి నడిపిస్తాడు, యూనిటీలోకి, హార్మనీలోకి నడిపిస్తాడు. 3, ఆయన సమరములోకి, గొడవల్లోకి, కలహాల్లోకి, విడాకుల్లోకి నడిపించడు, సఖ్యతలోకి నడిపిస్తాడు. 3వది, ఆయన సన్నిధిలోకి నడిపిస్తాడు. 4వది, ఆయన పరిశుద్ధుల సహవాసములోకి నడిపిస్తాడు. ఎప్పుడైనా ఈ 4 స్థలాలకి, 4 అనుభవాల్లోకి వెళ్ళారా? సన్నిధిలోకి వెళ్ళారా? సఖ్యతలోకి వెళ్ళారా? సహవాసంలోకి వెళ్ళారా? సత్యంలోకి వెళ్ళారా? మిమ్మల్ని నడిపించింది మీరు వెళ్ళలేదు, మిమ్మల్ని ఎవరో నడిపించారు. మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాట, ఏ చీకటి శక్తిలో నడిపించే ప్రజలు అన్నాడు. వాస్తవమే. భారతదేశస్తుల గురించి ఆ కమ్యూనిస్ట్ కవి చెప్పిన మాట, ఏ చీకటి శక్తిలో నడిచే ప్రజలు ఈ భారతదేశ ప్రజలు. దాంట్లో మనం కూడా ఉన్నాంలేండి, మనం ఏదో మినహాయింపు కాదు. ఈ రాత్రి అయ్యా కొద్ది బ్యాక్గ్రౌండ్ వేసుకోండి సార్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి నేను రాలేదు, క్రీస్తును గురించిన సందేశం, ఆయన గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను ఆయనను గురించిన సత్యాలు తెలియజేయడానికి వచ్చాను. క్రిస్మస్ను గురించి చెప్పేవాళ్ళు నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో బోల్డ్ మంది ఉన్నారు. జ్ఞానుల గురించి చెప్పేవాళ్ళు, పశువుల తొట్టి గురించి చెప్పేవాళ్ళు, పశువుల పాక గురించి ప్రసంగం చేసేవాళ్ళు, పొత్తిగుడ్డల గురించి ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు. నా క్రీస్తును గురించి ప్రకటించేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఆయనను గురించి మాట్లాడినట్టుగా ఆయనను గురించే మాట్లాడుతూ మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యములోకి, సఖ్యతలోకి, సన్నిధిలోకి, సహవాసములోకి నడిపిస్తూ 2025 నుంచి 2026లోకి, 2026 నుంచి 2027లోకి, 2027 నుంచి 2047లోకి, 2047 నుంచి 2077లోకి. దేవునికి స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.